హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలన్ మస్క్ గారు ఆంధ్రప్రదేశ్ రానున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం ఒక ఇన్విటేషన్ ట్వీట్ రూపంలో ఒక ఇన్విటేషన్ అయితే ట్వీట్ చేసింది. అయితే దీనికి హీరోయిన్ పూనం కౌర్ గారు ఒక కౌంటర్ ఇచ్చారు. అసలు వీళ్ళేం ట్వీట్ చేశారు, ఆమె ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఆమె ఎందుకు కౌంటర్ ఇచ్చింది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఎలన్ మస్క్ గారు ఇండియా రాబోతున్నారు. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకసారి విజిట్ చేయబోతున్నారని చెప్పేసి అక్కడ ప్రభుత్వం ఒక ఇన్విటేషన్ రూపంలో అంటే ఈయన రాబోతున్నారు వెల్కమ్ చెప్తూ ఒక ట్వీట్ చేసింది. దీనికి పూనం కౌర్ గారు ఒక ట్వీట్ చేశారంట, అంటే కౌంటర్ ఇచ్చినట్టుగా అక్కడ వైసీపీ ప్రభుత్వానికి అని అంటున్నారు. అసలు వీళ్ళేం ట్వీట్ చేశారు, ఆమె ఏం కౌంటర్ ఇచ్చింది, అసలు ఎందుకు ఆమె ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా ట్వీట్ చేసిందంటారు సార్? అది ఇంతకుముందే చూశాను నేను కూడా. ఎలన్ మస్క్ గారు ఇప్పుడు ఆంధ్రాకి వస్తున్నారు, ఏదో పెట్టబోతున్నారు, లేదంటే వస్తే అన్నీ బాగున్నాయి నచ్చా అనుకుంటే పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది అనేది ఒక బూచి అని చెప్పొచ్చు. ఎందుకంటే 5 ఏళ్ళు ఊరుకొని మొన్న డిఎస్సి వేశారు. ఎందుకంటే అంటే డిఎస్సి ద్వారా వచ్చే నోటిఫికేషన్ అమౌంట్ కూడా, ఎందుకంటే మొన్న ఒక 1 మంత్ బ్యాక్ కూడా చూస్తే అమరావతిలో హైకోర్టుకు సంబంధించిన 47 కోట్లు ఎంతో నిధులు మంజూరు చేస్తే సెంట్రల్ న్యాయశాఖ, దానికి ఇంకో 40 కోట్లు 30 కోట్లు కలిపి అదనపు భవనాలు కట్టాల్సిన దాన్ని కూడా తినేశారంట. చూడండి, కోట్లు బిల్డింగ్లు కట్టాల్సిన అమౌంట్ తినేస్తే ఇవన్నీ వాళ్ళకి ఒక లెక్క ఏంటండి. సో ఇప్పుడు డిఎస్సి ఎందుకు, 5 ఏళ్ళు ఏం జాబ్లు వేయలేదు కదా, ఓట్ల కోసం డిఎస్సి. ఆ డిఎస్సి అయినా అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఎలన్ మస్క్ గారు ఈయన వస్తే ఏం చేస్తాడు? ఈయన ఎవరికి ఇది అవుతారు? అయితే ఎలన్ మస్క్ గారు పోనీ మొత్తానికి ఎవరు పెట్టారు బాబు, నువ్వు జస్ట్ వెళ్ళిపోరా బాబు, కావాలంటే పెట్టకపోయినా పర్వాలేదు బతిమాలకున్నారో ఏదో జరిగింది. అయితే ఇప్పుడు పూనం కౌర్ గారు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫేవరు అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ రీసెంట్గా ఒక ఎక్స్లో ఇలాగే రెస్పాండ్ అయ్యారు. అది కొంచెం పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉందన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అది గుర్తు రావట్లేదు ఆ స్టేట్మెంట్ ఏంటని. ఇకపోతే రీసెంట్గా ఇప్పుడు లేటెస్ట్గా ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతారో లేదో తెలియదు కానీ రాష్ట్రాన్ని విజిట్ చేయబోయే ఎలన్ మస్క్ గారు కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అది మీకు అభ్యంతరం లేదు కదా అన్నది. ఎంత పెద్ద డైలాగ్ అండి అది. సింపుల్ సెంటెన్స్, ఒకే సింపుల్ సెంటెన్స్. అది ఇప్పుడే కూడా చూశాను, ఈ గాట్ 3 మ్యారేజ్. అది మీకు ప్రాబ్లమా కాదని ఆ సెంటెన్స్ నాకు చెప్పడానికి రావట్లేదు. అంటే అర్థం ఏంటి, మీరు ప్రతిదీ పోలవరం 70% పోలవరాన్ని 30% మిమ్మల్ని పూర్తి చేశారా? వీడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మీరు ఒక్క ఉద్యోగం కూడా జాబ్ మేళాలో ఒక్కడ కూడా తీయలేదు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మమ్మల్ని ప్రశ్నిస్తాడా? బాబు, రాష్ట్రంలో అరాచకం బాగా పెరిగిపోయింది, దళితులను అసలు పట్టించుకోవడం లేదు, దళిత డాక్టర్ను సైతం సహా చంపేశారు, మీరు ఒక ప్రభుత్వమా? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు నీకెందుకు? అదే కదా, ప్రతిదీ ఏదడిగినా 3 పెళ్ళి, ఇదే ఆన్సరు. ఒక బాబు అది ఎందుకు అవ్వలేదు చెప్పు, ఇది ఎందుకు అవ్వలేదు చెప్పు, ఉన్న కంపెనీలను ఎందుకు ఎత్తిపోతున్నాయి అది చెప్పు. ప్రతిదానికి 3 పెళ్ళిళ్ళే ఏంటి? మంత్రులు కామన్ సెన్స్ ఉన్నోళ్ళు, కామన్ సెన్స్ లేనోళ్ళు అందరూ అదే మాట. మరి అంతగా దుమ్మెత్తిపోసారే పవన్ కళ్యాణ్. మరి ఎలన్ మస్క్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా, మరి అటువంటి ఆయన వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చా? వీళ్ళు ఇస్తారా? వీళ్ళందరూ నిఖార్సైన క్యారెక్టర్ ఉన్న మనుషులు కాబట్టి మరి 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాడికి రాష్ట్రంలో ప్రవేశించే అర్హత ఉండకూడదు కదా, అటువంటి వాడికి గౌరవించకూడదు కదా. ఎందుకంటే రోజా గారు కూడా గాడిదకి వచ్చినట్టు వచ్చే 50 ఏళ్ళు అంది ఆవిడ. చూడండి పదజాలం చూడండి. అంటే ఆవేశంతో ఏదో ఒకటి అనియాలి, అంతే అనియాలి, అన్న దృష్టిలో మెప్పు పొందాలి, అన్న మమ్మల్ని మెచ్చుకోవాలి. అంతేగాని మన స్థాయి, ఇప్పుడు అదే బొత్స సత్యనారాయణ ఉన్నారు, అంత దారుణంగా మాట్లాడారా? లేకపోతే ఇంకో మంత్రి జోగి రమేష్ ఎవరు ఉన్నారు, అంత దారుణంగా మాట్లాడారా? అలాగే ఆయన ఎవరు డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఎవరు మాట్లాడారా? తర్వాత ఆర్థిక మంత్రి ఉన్నాడు, ఆయన ఏం అలా మాట్లాడారా? ఈ 3-4 ఎందుకు అంతగా నోటుకు వచ్చినట్టు ఆడు ఈడు సన్నాసి గాడిద ఏమిటా పదజాలు? మరి అలాగ మాట్లాడుతున్నప్పుడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. నిన్నటికి మొన్న ఆయన ఎవరు పోతిన మహేష్, ఆయనకి సీట్ ఇవ్వలేదని చెప్పి పిఠాపురంలో ఆయన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తానని చెప్పగానే పార్టీ ఆఫీస్కి 3వ పెళ్ళంతో వెళ్తాడా 4వ పెళ్ళంతో వెళ్తాడా అని ఆయనకు వచ్చినాయి. ఆయన కూడా అడిగేసేవాడే. మరి ఎంత ఉన్నప్పుడు అట్లా పెళ్ళిళ్ళు ఎక్కువ చేసుకునేవాడు అనర్హుడుగా, చేతకానోడుగా, దద్దమ్మగా ఫీల్ అయిన వీళ్ళు ఎలన్ మస్క్కి అసలు ఆహ్వానం పలకూడదు, వెళ్ళకూడదు కదా. సో అంటే అలాంటి భావం వచ్చేలాగా సింగిల్ సెంటెన్స్లో ఆవిడ ఎంతో అద్భుతంగా చెప్పింది పూనం కౌర్ గారు.
అసలు నిజంగా ఆవిడ చాలా అంటే మేధావి, సోషల్ యాక్టివిస్టు, మహారాష్ట్ర అనుకుంటా ఆవిడది ప్రాపరు. చాలా బాగా ఆవిడ కలవాలనుకుంటే ప్రధాని మోదీ దగ్గర నుంచి మన గల్లీలో ఉండే కార్పొరేటర్ వరకు కూడా అవలేలుగా కలుస్తుంది. ఆవిడ పోస్టులు, ఆవిడ ఎక్స్లో ఆవిడని ఫాలో అయ్యి చూస్తే రీసెంట్గా ముర్ము గారిని కూడా కలిసింది, రాహుల్ గాంధీతో కలిసి ఆవిడ వివరించింది అన్ని రకాల. మరి ఆవిడ నెట్వర్క్ ఏ రేంజ్లో ఉందో చూడండి అసలు. బట్ మన దగ్గర ఏంటంటే జస్ట్ మనం ఈవిడ ఏదో హీరోకి చెల్లెలుగా యాక్ట్ చేసింది, ఏదో ఒక సినిమా చేసింది, ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో హీరోయిన్గా చేసింది ఫస్ట్ సినిమా, శ్రీకాంత్ హీరో, గుర్తు రావట్లేదు. అందులో దెయ్యాలన్నీ కలిసి ఆ విలన్ని ఏడిపిస్తాయి అన్నమాట. కానీ ఎప్పుడు ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఆవిడ రేంజ్, మీరు ఆవిడని ఫాలో అయితే సోషల్ మీడియాలో ఆవిడ రేంజ్ ఏంటని అర్థమవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలాగే ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో అయినప్పుడు కూడా ఇలాగే ఆవిడ ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారికి ఆవిడకి ఏదో ఉందన్నట్టు కూడా సోషల్ మీడియాలో రకరకాల కథనాలుగా రాసి పడేశారు. ఫేవర్గా మాట్లాడితే ఇంకా అందులో సినిమాలు అనేసరికి ఇట్లా భూతద్దంలో చూస్తారు కదా. సో ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు వచ్చి ఆయన అసలు ఇప్పుడు స్పేస్ ఎక్స్, ట్విట్టర్ నథింగ్ బట్ ఎక్స్, తర్వాత ఆయన ఒక స్పేస్ కూడా నడిపిస్తున్నాడు. ఆయన ప్రైవేటు సైన్యాన్ని రెడీ చేసుకుంటున్నాడు. ఆయన కంపెనీ అన్నిటికీ ఆయనే CEO, CTO అన్నీ ఆయనే, చైర్మన్ అన్నీ ఆయనే, చీఫ్ టెక్నికల్ ఆఫీసరు ఆయనే. బట్ ఎన్నో కోట్లు పెట్టి దాన్ని ఏమంటారు అంగారకుడి మీద కూడా ట్రై చేస్తే అది ఫెయిల్ అయింది. ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తి జ్యూస్ సంతతికి చెందినవాడని, జ్యూస్ సంతతి అంటే అదే మొన్న ఇప్పుడు ఇజ్రాయిల్లో ఎవరైతే ఉంటున్నారో బాగా లీడ్లో ఉండేవాళ్ళు, పౌరసత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా అమెరికాని ఈ రోజుకి కూడా శాసిస్తున్నది, అమెరికాను బాగా నడిపిస్తున్నది ఆ జ్యూస్ వంశంకి సంబంధించిన వీళ్ళే ఇన్వెన్షన్స్ అన్నీ కూడా చేస్తుంటారు. బిజినెస్లో కూడా అమెరికా ఎప్పుడు ఆర్థిక పరంగా అంతగా ఉండడానికి కారణం ఈ సంతతి చెందిన వాళ్ళే. అందుకే ఇజ్రాయెల్కి ఎప్పుడు అమెరికా సపోర్ట్గానే ఉంటుంది. సో అటువంటి సంతతికి చెందిన వాడు ఈయన. ఎందుకంటే ఆండ్రాయిడ్ వెర్షన్ ఇవన్నీ కూడా కనిపెట్టింది వాళ్ళే, ఇజ్రాయెల్ వాళ్ళే కదా. సో ఈయన కూడా చాలా చాలా ఇన్నోవేషన్స్ చేశారు. వాళ్ళందరికి కూడా ఆయన ఎవడైనా మంచి ఇన్నోవేషన్ చేస్తే ఇమ్మీడియట్గా ఆయన్ని తీసుకుంటాడు, ఈయన క్యాప్చర్ చేసుకుంటాడు. ఆయన ఎన్ని కోట్లైన శాలరీ ఇచ్చేసి తీసుకొని ఎంకరేజ్ కూడా చేస్తాడు. అంత నేమ్ ఫేమ్ ఉన్న పర్సన్ ఎలాన్ మస్క్. బట్ ఇప్పుడు ఆయన కూడా ఇప్పటికి 3 పెళ్ళిళ్ళు అయ్యాయని కూడా మనకు వార్తలు చూసాం. 2000 ఒక పెళ్లి చేసుకున్నాడంట, తర్వాత 2012లో ఒకరిని, 2016లో ఒకరిని. అక్కడ సర్వసాధారణం, లివింగ్ టుగెదర్ అనుకుంటారు, లేదంటే నచ్చితే ఉంటారు, లేదంటే పద్ధతి ప్రకారమే విడిపోతారు. బట్ ఒకరితో ఉన్నప్పుడు ఒకరితోనే ఉంటారు, ఒకరితో ఉన్నప్పుడు 10 మందితో అట్లా ఉండడం ఉంటుంది, ఎక్కడా ఉండదు ఎవరైనా సరే. కాకపోతే పాశ్చాత్యకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఇక్కడ సిస్టమ్ ఇక్కడ పెట్టచ్చు. పాశ్చాత్య సంబంధించిన ఆ కల్చర్ని తీసుకునేసరికి పవన్ కళ్యాణ్ గారిని దుమ్మెత్తిపోశారు. సో దుమ్మెత్తిపోశారు కాబట్టి ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ అలాగ ముగ్గురిని చేసుకున్న వ్యక్తే ఇప్పుడు ఆంధ్రాకి వస్తున్నాడు. పెట్టుబడులు పెడతాడో లేదంటే జస్ట్ విజిట్ చేసి వెళ్తాడో తెలియదు కానీ, బట్ ఇదంతా పొలిటికల్ మైలేజ్. ఇప్పుడు రావడం ఏంటి? 5 ఏళ్లలో వదిలేసి ఇప్పుడు ఎలాన్ మస్క్ వస్తే ఏం చేస్తారు? ఒకవేళ వీళ్ళన్నీ చూసి ఓకే అన్నారు అనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ చంద్రబాబు గారు గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళలాగా వాళ్ళకి పేరు వచ్చేస్తుంది, వీళ్ళకి పేరు వచ్చేస్తుంది అని చేయరు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ORR విషయంలో కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంక్షన్ అయింది. ఆయన పేర్లు మార్చారు తప్ప దాన్ని ప్రాజెక్ట్ని తీసేయలే. సో ఇది కంటిన్యూ చేస్తారు. సో ఎలాన్ మస్క్ గారి మీద పూర్ణం కౌర్ గారు వేసే కౌంటర్ మాత్రం, అంటే ప్రభుత్వం మీద వేసిన కౌంటర్ మాత్రం చాలా సింగిల్ లైన్లో అద్భుతం. మనం ఎంతసేపు విశ్లేషించుకునే విధంగా ఉంది. గ్రేట్, పవన్ కౌర్ గారు గ్రేట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.